దేవుని ఘనమైన పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆన్లైన్ సంఘ ఆరాధనకు మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? ప్రార్థనతో ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీ ఘనమైన పరిశుద్ధ నామానికి స్తోత్రములు. మమ్మల్ని ప్రేమించి మా జీవితాలలో మీరు చేసిన మేలులను బట్టి, అలాగే మా ప్రభు, మా రక్షక, ఈ మాసమును బట్టి మీకు స్తోత్రములు. ఆగస్టు మాసము మొదటి పునరుత్థాన దినము మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని కీర్తించి ధ్యానించడానికి మీరిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. మాతో మీరుండి మహిమ పొందండి, మా ప్రియుల అవసరతలు తీర్చమని యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ సమయంలో పాటలు పాడుతూ ప్రభు నామాన్ని స్తుతించి మహిమపరుద్దాం. మన మధ్యలో పాస్టమ్ గారు ఉన్నారు. ముందుకు వచ్చి మనల్ని పాటల్లో స్తుతి ఆరాధనలో నడిపిస్తారు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. చెరువున మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పాటలు పాడుతూ ఆయన నామాన్ని స్తుతించి మహింపరుద్దాం. ప్రేమతో నన్ను తాకినా, మెల్లగా ఎదమీటినా, వరమే నీవు యేసు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతించి మహిమపరుద్దాం.
యేసు నీడలా వెంటాడినా విడువక నన్ను కాపాడినా నీవే నాలో సాంత్వనా ప్రేమతో నన్ను తాకినా మెల్లగా ఎదమీటినా వరమే నీవు యేసు. హల్లెలూయా. మరొక పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతించి ఆరాధిద్దాం. అందరము కలిసి ఏకస్వరముగా పాడుతూ చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. నీకే ఆరాధన, నీకే ఆరాధన. అందరము కలిసి పాడదామా? నీకే ఆరాధన, నీకే ఆరాధన. యుగయుగములకు తరతరములకు మహిమా ప్రభావము, యుగయుగములకు తరతరములకు మహిమా ప్రభావము నీకే యేసయ్యా, నీకే యేసయ్యా. నీకే ఆరాధన, నీకే ఆరాధన. మరొకసారి కలిసి పాడదామా? నీకే ఆరాధన, నీకే ఆరాధన. నిన్న నేడు రేపు కూడా మారని వాడవు నీవే యేసయ్యా. ఎప్పుడు ఏకరీతిగా ఉన్నవాడవు నీవే తండ్రి. నిన్న నేడు రేపు కూడా మారని వాడవు. నిన్న నేడు రేపు కూడా మారని వాడవు. ఎప్పటికీ ఏకరీతిగా ఉండువాడవు. ఎప్పటికీ ఏకరీతిగా ఉండువాడవు. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. అందరం కూడా స్వరమెత్తి చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని మహింపరుద్దాం. ఆమేన్. సేవింతురావు యేసయ్యా, ఎప్పటికీ నిన్ను మాత్రమే నీ సేవింతును. నీకే ఆరాధన,
గంగాధరా, యుగ యుగములకు తరతరములకు మహిమ ప్రభావము, యుగ యుగములకు తరతరములకు మహిమ. మరొకసారి కలిసి పాడదామా? యుగ యుగములకు తరతరములకు మహిమ ప్రభావము, యుగ యుగములకు తరతరములకు మహిమ ప్రభావము. యేసయ్యా, నీకే యేసయ్యా, నీకే యేసయ్యా, అందరము స్వరమెత్తి చెబుదామా? నీకే యేసయ్యా, నీకే యేసయ్యా. రెండు చేతులు ఐదు వరకు చాపి మహిమ ఘనత ప్రభావములు నీకే యేసయ్యా అని స్వరమెత్తి చెబుదామా? నీకే యేసయ్యా, ప్రభువా, నీ సన్నిధిలో నిలుచుండి మా చేతులెత్తి ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధిస్తూ ఉండగా నాయన మా స్తుతుల మీద ఆశీనుడగు వాడా, నీకే మహిమ ఘనత ప్రభావములను ఆరోపిస్తూ ఉన్నాం. నీ సన్నిధి కాంతి మాతో ఉంచండి, నీ వాక్కుల ద్వారా మమ్మల్ని బలపరచండి. నీ నామాన్ని స్తుతించిన ప్రతి స్వరమును మీరు దీవించమని ప్రార్థిస్తూ ఈ స్తుతులన్నీ మీకే సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ బాగున్నారని తలంచుచున్నాను. మా కొరకు మీరు ప్రార్థిస్తున్నారు, మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. అందరూ బాగున్నారా? ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానిద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనాన్ని 2వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. 3వ దినమున గలీలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. దేవుడి పరిశుద్ధ వాక్కులు మన కొరకు దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. ఈ ఉదయము దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తున్నాం. నేను మాట్లాడే మాటలు మన ఆధ్యాత్మిక జీవితాలకు ఉపయోగపడే మాటలు. నేను మాట్లాడే మాటలు పరలోక ప్రభువుని మాటలు. నేను మాట్లాడే ఈ మాటలు దేవుడు మనకిచ్చిన లేఖన భాగం నుండి మాట్లాడే మాటలు. కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రద్ధతో ఈ మాటలు ఆలకించడానికి ప్రయత్నం చేద్దాం. రాయబడిన వాక్య భాగములో ఆయన మీతో చెప్పునది చేయుడి అనే మాట యేసు తల్లి అయిన మరియా ఆయన శిష్యులకు చెబుతున్నట్లుగా మనం చూస్తాం. వాస్తవంగా మన జీవితాలలో అద్భుతాలు జరగాలని కోరుకుంటాం, ఆశ్చర్య కార్యాలు జరగాలి అని కోరుకుంటాం. అలాగే ఈ కానా విందులో యేసు శిష్యులు, ఆయన తల్లి అయిన మరియా అందరూ ఆ వివాహానికి పిలువబడ్డారు. అయితే ఆ వివాహములో యేసు గొప్ప అద్భుత కార్యాన్ని జరిగించాడు. ఈ ఉదయం కూడా మన జీవితాల్లో ఆర్థిక విషయాల్లో కానీ, ఆరోగ్య విషయాల్లో కానీ, ఆధ్యాత్మిక విషయాల్లో కానీ ఏదో ఒక అద్భుతం జరిగితే బాగుంటుంది. నా బిడ్డల జీవితంలో, నా ఉద్యోగంలో, నా వ్యాపారంలో ఏదైనా అద్భుతం జరగాలి అని ఆశపడేవారే ఇక్కడున్న వారందరూ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే లేఖన భాగం మనకి చెప్పే సత్యం, మన జీవితాల్లోనైనా, మన కుటుంబాల్లోనైనా, మన వ్యాపారాల్లోనైనా, మన సంఘాల్లోనైనా దేవుని యొక్క అద్భుతం జరగాలి అంటే, దేవుడు మనకు ప్రత్యక్షము కావాలి అనంటే యేసు చెప్పింది మనం చేసి తీరాల్సిందే. ఆయన చెప్పినది చేయుడి అని ఆయన తల్లి అయిన మరియా ఆయన శిష్యులకు చెప్పినట్లు, యేసు చెప్పినట్లు మనం చేస్తే ఖచ్చితంగా అద్భుతాలు ఈనాటి ప్రజలు కూడా చూడగలుగుతారు, అనుభవించగలుగుతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్య భాగంలో 2వ అధ్యాయము 5వ వచనము ఈ రీతిగా మనకు తెలియజేస్తోంది. ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. 2వ అధ్యాయము 5వ వచనంలో ఆయన తల్లి అయిన మరియా
ఆయన మీతో చెప్పునది చేయుడి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనంలో త్రియక దేవుడు చెప్తున్న మాట, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి, ఈయన మాట వినుడి అనే మాట మనం చదువుతున్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం, 25, 26 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ రాయబడిన మాటలు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువ ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుణ్ణి పోలియుండును అనే మాటలు మనం చదువుతాం. ఆ తర్వాత అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 19, 20 వచనాలు మనం చదివితే అక్కడ పరిశుద్ధాత్ముడు సాక్ష్యమిస్తూ, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? పేతురు యోహానుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యమిస్తున్నాడు. అంటే దేవుని మాటలు శ్రేష్టమైనవి, దేవుని మాటలు నాణ్యమైనవి, దేవుని మాటలు నమ్మకమైనవి. ఆయన మాటలు ఎవరైనా విని ఎడల ఆ మాటలకు విధేయత చూపిస్తే ఖచ్చితంగా అద్భుతాలు మన జీవితాల్లో చూస్తాం. నమ్మితే ప్రభువుని స్తుతిద్దాం, హల్లెలూయా. నమ్మిన ప్రతి ఒక్కరు 2 చేతులు ఎత్తి ప్రభువుని స్తుతిద్దాం, హల్లెలూయా. ఈ ఉదయము దేవుని మాటలు వింటున్న సహోదరులారా, యేసు మనతో చెప్పిన ప్రకారం మనం చేయగలిగినట్లయితే, వాస్తవంగా అది అసాధ్యం, చేయడం కష్టమవుతుంది. కొన్నిసార్లు మనం చెప్పింది అందరూ చేయాలని కోరుకుంటాం, కానీ ఇతరులు ఎవరైనా మనకు చెబితే మనం చేయడం చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. అతనేంటి నాకు చెప్పడం, ఆమె ఏంటి నాకు చెప్పడం, వారు చెబితే నేను చేయాలా అన్న ఒక లాంటి ధీమ మనలో పెరిగిపోతూ ఉంటుంది. వారు నా పెద్దలే, వారు దైవ సేవకులే, వారు నా తల్లిదండ్రులే, వారు నా అత్తలు, నా పిన్నిలే, వారు చెబితే నేను వినాలి అన్న ధ్యాస ప్రజల్లో ఈనాడు తక్కువైపోయింది. ఎందుకంటే ప్రజలు, యవనస్తులు ప్రత్యేకంగా తల్లిదండ్రులకు అవిధేయులుగాను, తల్లిదండ్రుల మాట విననివారుగాను ఇష్టానుసారమైన జీవితాలు సాగిస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రతి వ్యక్తి, చిన్నలేంటి, యవనస్తులేంటి, స్త్రీలేంటి, పురుషులేంటి, వృద్ధులేంటి, ప్రతి ఒక్కరూ కూడా దేవుని మాట వినగలిగినట్లయితే వారి జీవితాల్లో గొప్ప ఆత్మీయ కార్యాలు చూడగలుగుతారు. ఈ యొక్క ఉదయము యేసు మీతో చెప్పింది చేయుడి అనే ఆదేశంలో 3 సత్యాలు మనం నేర్చుకుందాం. ఆయన మీతో చెప్పినది చేయుడి అన్న ఆదేశంలో ఆయన తల్లి అయిన మరియ చెప్పింది మాట, ఆయన మీతో చెప్పింది చేయండి అన్న ఆదేశంలో 3 సత్యాలను మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. ఒకటి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు ఆయన తల్లి ఆ సమాధానాన్ని మనం చూసినట్లయితే ఆ లేఖన భాగంలో ఒక సంగతిని మనము చదువుకుందాం. వివాహమునకు పిలువబడిని ద్రాక్షరసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదనెను. యేసు తల్లి ఆయన కుమారునితో చెబుతుంది అన్నమాట. యేసుతో చెబుతుంది, ఇక్కడ ద్రాక్షారసం అయిపోయింది, ఈ వివాహములో మధురమైన ద్రాక్షరసం అయిపోయింది అని చెప్పినప్పుడు అక్కడ యేసు చెప్పే సమాధానం, అమ్మా, నా సమయమును ఇంకా రాలేదు అని చెప్పాను. యేసు సమయం మన జీవితాల్లో మేలు జరిగిస్తూ ఉంటుంది. వాస్తవంగా ఒక సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము మన సమయాల గురించి ఆలోచిస్తాము, కానీ దేవుడు ఆయన సమయంలో కార్యాలు జరిగించాలి అని ఆశపడుతున్నాడు. మీ జీవితంలో ఏది కొదువో, ఏది కొరతో, దేని కొరకు ఎదురు చూస్తున్నారో, దేని కొరకు నిరీక్షణతో ఇంకా జరుగుతుంది, ఇంకెప్పుడు జరుగుతుందో అని అహోరాత్రులు కళ్ళార్ప అప్పగించి అలాగే చూస్తూ ఇంకెప్పుడు చేస్తావయ్యా అని ప్రార్థనలు కొనసాగిస్తున్నారో నాకు తెలియదు, కానీ మీరు దేని గురించి నిరీక్షించినప్పటికీ, దేని గురించి ఎదురు చూసినప్పటికీ, ఏ కొరత తీర్చబడాలో, ఏ అవసరత తీర్చబడాలో, ఏ సమృద్ధితో నింపబడాలో అని మీరు ఎదురు చూస్తున్నారో అవన్నీ ఆయన సమయంలో జరిగించబోతున్నాడు. నమ్మితే 2 చేతుల పైకెత్తి ప్రభువుని స్తుతిద్దామా? అందరము హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సోదరులారా,
మనము మన సమయాలు లెక్క పెడుతూ ఉంటాం. దేవుడికి కొన్ని సమయాలు ఉన్నాయి. వాక్య భాగములో ఒక సంగతిని మనము జ్ఞాపకం చేసుకుంటే, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారము కాలములు సమయములు తండ్రి తన ఆధీనములో ఉంచుకొని ఉన్నాడు. కాలాలు సమయాలు ఎవరి ఆధీనములో ఉన్నాయి? దేవుని ఆధీనములో ఉన్నాయి. ప్రసంగి గ్రంథకర్త కూడా అంటాడు కదా 3వ అధ్యాయంలో మొదటి మాటలు మనం చదివినట్లయితే, ప్రతిదానికి సమయము కలదు అని అంటాడు. ప్రతిదానికి సమయము కలదు. నీ జీవితంలో ఎదురు చూస్తున్న దానికి దేవుడు ఒక సమయాన్ని కేటాయించాడు. దానికి ఒక సమయం ఉంది. ఆ సమయంలో ఆయన జరిగించి తీరుతూ ఉంటాడు. ఇంకా ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 1 నుండి 14 వచనాలు చదివినట్లయితే, మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉండేటట్లు దేవుడి లాంటి నియమాన్ని చేశాడు అని సొలొమోను నొక్కి చెబుతున్నాడు. ప్రియ సోదరి సోదరులారా, నిత్యము మనుష్యుడు దేవుని కొరకు జీవించాలని, దేవుని యొక్క ఉచితమైన రక్షణ ఆయన ఇచ్చే సమయంలో పొందుకోవాలి అని చెప్పి దేవుడు ఆయన సమయాన్ని నియమించాడు. నీ జీవితంలో దేవుని నమ్ముకున్న బిడ్డల జీవితాల్లో మీ సమయాలు చెల్లవు, మీ ఇష్టాలు చెల్లుబాటు కావు, మీ చిత్తము చెల్లుబాటు కాదు. ఆయన చిత్తము జరుగుతుంది మీ జీవితంలో. ఆయన ఇష్టాలు జరగాలి మీ జీవితంలో. ఆయన సమయాల్లో జరగాలి అద్భుతాలు. అప్పుడు వరకు ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వారికి గొప్ప బహుమానము దేవుని దగ్గర లభిస్తూ ఉంటుంది. అందుకని అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ మాట తెలియజేస్తూ ఉంటాడు. ఇదిగో ఇది మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము అనని అపోస్తుడైన పౌలు భక్తుడు మనకు తెలియజేస్తాడు. మనుషుల రక్షణ కొరకు మనుషులను పౌలు ఏం చేస్తున్నాడంటే ఇదే రక్షణ దినము అని పురికొల్పుతున్నాడు వారిని. అంటే ప్రియ సోదరి సోదరులారా, బహుశా మీరు రక్షణ లేని వారైతే మీకు భౌతిక సంబంధమైన రక్షణ ఉండొచ్చు, ఆత్మ సంబంధమైన రక్షణ మీకు చాలా అవసరం. ఆత్మ సంబంధమైన ఈ రక్షణ 2వ మరణము నుండి మనల్ని రక్షిస్తుంది, 2వ మరణము నుండి మనల్ని తప్పిస్తుంది. కాబట్టి ఈ రక్షణ ప్రతి ఒక్కరూ పొందుకోవాలి. ఈ రక్షణ ఉచితమైనది. ఈ రక్షణ కొరకు ప్రభు అయిన యేసు కలువరి శిలువలో మరణించాడు. కాబట్టి దేవుడిచ్చే ఉచితమైన రక్షణ చులకనతో చూడడానికి వీలు లేనే లేదు. వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, నా సమయం ఇంకా రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నది అనే మాటలు మనం చదువుతూ ఉంటాం. దేవుని సమయం నీ జీవితంలో ఇంకా రాలేదు, మీ సమయం మాత్రం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నది. ఎందుకు అనంటే ఆయన సమయంలో కార్యాలు జరిగిస్తాడు. కనిపెట్టే సమయము మనము మన విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ ఉండదు. ఆయన సమయంలో కార్యాలు జరిగిస్తాడు. అప్పటి వరకు ఎదురు చూడాలి. ఈ కనిపెట్టే ఎదురు చూసే సమయం ఉంది కదా, అది మన విశ్వాసాన్ని దేవుని ఎదుట ప్రదర్శింపజేస్తుంది. కాబట్టి దేవుని సమయం కొరకు విశ్వాసి ఎదురు చూడడంలో తప్పులేదు. నీ సమయంలో జరగాలని మిగిలిన మనుషుల్లాగా ఆశించొద్దు. అది ఏ కార్యమైనప్పటికీ, అది నీకు ఎంత అసాధ్యమవుతున్నప్పటికీ ఆయన సమయం కొరకు ఎదురు చూడు. ఇంతేనా అనిపించుద్ది అన్నమాట. అంటే అంత సునాయాసంగా జరిగిపోతుంది ఆయన సమయంలో కార్యాలు. అందుకని ఆయన సమయం కొరకు మనం కనిపెట్టడానికి సహనం కావాలంటాడు ఒక భక్తుడు. ఆయన సమయం కొరకు కనిపెట్టాలంటే సహనం చాలా అవసరమైనది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆ రోజుల్లో ద్రాక్ష రసము సేవించడం వివాహాల్లో ఒక వాడుక అయిపోయింది. కాబట్టి ఆ వివాహంలో కూడా ద్రాక్ష రసం అయిపోయినప్పుడు ఆ తల్లి ఈ విషయాన్ని యేసుతో చెబితే, అమ్మ నా సమయం ఇంకా రాలేదు. ప్రియ సోదరి సోదరులారా, దేవుని సమయాల కొరకు మీరు ఎదురు చూస్తున్నారా? దేవుడు మీ జీవితంలో కార్యాలు జరిగించాలని ఆశపడుతున్నారు, మంచిదే. అద్భుతాలు జరిగించాలని ఆశపడుతున్నారు, మంచిదే. వివాహం జరగాలని ఆశపడుతున్నారు, మంచిదే. మంచి ర్యాంక్ రావాలని ఆశపడుతున్నారు, మంచిదే. వ్యాపారంలో లాభాలు రావాలని ఆశపడుతున్నారు, మంచిదే. మంచి శాలరీ ఉంటే బాగుంటుందంటే ఆశపడుతున్నారు, మంచిదే. కానీ ఆయన సమయంలో జరిగిస్తాడు. అప్పటి వరకు సహనంతో మీరు చూడగలరా?
ఓర్పుతో మీరు ఎదురు చూడగలరా? ఒకసారి మీరు ఆలోచించేయండి. అమ్మా, నా సమయం ఇంకా రాలేదు. ఆయన సమయం కొరకు కనిపెట్టే కన్నులు ప్రతి విశ్వాసికి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్ చెప్దాం అందరం, ఆమేన్. ఇంకా యేసు మీతో చెప్పినది చేయుడి అనే ఆదేశంలో దాగి ఉన్న రెండవ సత్యం ఏమిటి అనంటే, ఆయన చెప్పింది చేయాలి. మొదటిదేమో ఆయన సమయం కొరకు కనిపెట్టాలి. రెండవది ఆయన చెప్పింది చేయాలి. వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఆయన సమయం కొరకు కనిపెట్టి ఉన్నవారికి ఆయన కొన్ని పనులు అప్పగిస్తాడు. ఆయన తోటలో పనిచేసే అవకాశాన్ని ఇస్తాడు. ఆయన కొన్ని బహుమానాలు వారికి కేటాయించాడు. ఎంతమంది ఇవి పొందుకోవాలని ఆశపడుతున్నారు? హల్లెలూయా. అందరికీ ఇష్టమే కదా బహుమానాలు పొందుకోవడం. వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే ఆయన చెప్పే పనులు మనం చేసినట్లయితే చేసేవారికి ఆశ్చర్యం కలుగుతుంది, చేయని వారికి విడ్డూరంగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి యేసు చెప్పినది చెప్పినట్లు చేయగలగాలి. వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే గుడ్డివాడిని కోనేటిలోనికి వెళ్ళి కడుక్కో అని యేసు ప్రభు చెప్పాడు. వాడు వెళ్ళి కడుక్కొని వెంటనే చూపు పొందాడు, చూడగలిగాడు. ఎంత గొప్ప అద్భుత కార్యం! అంటే నేను ఎందుకు వెళ్ళాలి అని అనలేదు, నేను వెళ్ళాలంటావా అనలేదు, నేను ఎందుకు వెళ్తానులే అనే మనస్తత్వంలో లేదు. ఆయన చెప్పాడు, నేను చేయాలి. ఆయన చెప్పాడు, నేను చేయాలి. విధేయత మనం చూస్తాం. వెళ్ళి కోనేటిలోకి వెళ్ళి కడుక్కున్నాడు, అతడు స్వస్థత పొంది ఉన్నాడు. ఇంకా రెండవ సంగతిని మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు కొంతమంది కుష్ఠరోగులను బాగు చేశాడు, వారిని స్వస్థపరిచాడు. వెళ్ళి యాజకునికి కనపరుచుకో అని చెప్పాడు. వారు స్వస్థత పొందిన వెంటనే యాజకుని దగ్గరికి వెళ్ళి కనపరుచుకున్నారు. ఆయన చెప్పింది చేశారు, వీళ్ళు అద్భుతాలు చూశారు. ఇంకా వలలు కడుక్కునే వారిని పిలిచాడు, చూశాడు. వారు రాత్రి అంతా ప్రయాసపడ్డారు. వలలు కడుక్కుంటున్న వారిని వెళ్ళి వల వేయండి అని చెప్పాడు. వారు వల వేసినప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయి. ప్రియ సహోదరులారా, మీ ప్రయత్నాల్లో మీరు విసిగిపోయారేమో, మీరు అడిగి అడిగి అలసిపోయారేమో. ఆయన చెప్పే వరకు ఎదురు చూడండి, ఆయన చెప్పింది చేయండి. అక్కడ గుడ్డివాడు చూపు పొందాడు, కడుక్కున్న వెంటనే. కుష్ఠరోగులు విడుదల పొందారు, మంచి ఆరోగ్యం పొందారు. ఆ తర్వాత మనం చూస్తే వలలు కడుక్కునేవారు వలలు పిగిలిపోవునంత చేపలు పడ్డాయి. పక్కన వారిని కూడా పిలిచి మాకు సహాయం చేయండి అని సహాయాన్ని అడిగారు. అంత గొప్ప విస్తారమైన చేపల రాశి ఆ రోజు ఆ ప్రజలు చూశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చనిపోయి 4 రోజులయ్యింది, సమాధిలో పెట్టబడ్డాడు. సమాధి రాయి దొర్లించండి, లాజరు బయటికి రా అని పిలవగానే అతడు బయటకు వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ సహోదరులారా, అక్కడ లాజరు బయటికి రావడం కాదు ప్రాముఖ్యం, అక్కడ సమాధి రాయి దొర్లించండి అని చెప్పినప్పుడు దొర్లించిన వారు ఉన్నారు చూడు, మాట విని, అది చాలా ప్రాముఖ్యం. ప్రియ సహోదరులారా, ఆయన చెప్పింది చెప్పినట్లుగా మనం చేయగలిగినట్లయితే మన జీవితాల్లో అద్భుతాన్ని చూస్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పని చేయడం ఆనందం, ఆయనది చెప్పింది చెప్పినట్లు చేయడం మన జీవితంలో అద్భుతం. నమ్మితే ప్రభువుని స్తుతిద్దాం, హల్లెలూయా. కానా వివాహంలో ఆ బాణలు నీళ్లతో నింపండి అని పరిచారకులకు ప్రభువు చెప్పాడు. అయితే అర్ధరాత్రి వేళ ఆ 6 రాతి బాణలను అంచుల మట్టుకు వారు నింపెట్టారు, అంచుల మట్టుకు వారు నింపెట్టారు. ఇక్కడ మనం నేర్చుకునే ఒక సంగతి ఏంటంటే, ఆయన చెప్పింది చేయడము విధేయతకు సూచనగా ఉన్నది, విధేయతకు సూచనగా ఉన్నది. ఆయన చెప్పిన వెంటనే రాతి బాణలు సిద్ధపరిచి వాటిని అంచుల వరకు నీళ్లతో నింపారు. ఎంత గొప్ప అద్భుతం చూడండి. వాస్తవంగా ఎవరైనా మన మీద మనకు చెబుతున్నారంటే మనకు నచ్చదు కదా. మనకు చెబుతుంటే మనకి ఏదోలాగా అనిపిస్తూ ఉంటుంది, మనకు పట్టినట్లు అనిపిస్తూ ఉంటుంది. మా దగ్గర ఉదయ్ అనే అబ్బాయి ఉన్నాడు, జాన్ అనే అబ్బాయి ఉన్నారు. అంటే చెప్పిన గంటకు వాళ్ళకి వెలుగుతుంది అనమాట. అన్నా అని అంటారు అప్పుడు అనమాట. ఉదాహరణ చెప్తున్నారు వారి గురించి. అంటే చెప్పింది వెంటనే
వినే మనసు కావాలి. నేను అప్పుడప్పుడు చెబుతూ ఉంటాను ఒక ఉదాహరణ. ఒక మిషనరీ గారు దేవుని స్వార్థ భారముతో ఒక భయంకరమైన జనాంగం మధ్యకి వెళ్ళాడు. ఆ ప్రజలు భాష రాదు ఈయనకి, ఆ ప్రజల యొక్క వాతావరణం కూడా ఈయనకి తెలియదు. కానీ ఎలాగైనా వీరిని దేవునిలోనికి నడిపించాలన్న ఆశ మిషనరీ గారికి బలంగా ఉంది. ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలో ఒక దగ్గర ఒక గుడిసె వేసుకున్నాడు. గుడిసెలో రోజు అన్నం వండుకుంటున్నాడు. తనతో పాటు తనకి స్నేహితుడికి తోడుగా ఉండేటట్లు టామీ అనే కుక్క ఎప్పుడు ఉండేది మిషనరీ గారికి. ఆ కుక్కను తీసుకెళ్ళాడు. దానికి కూడా కొద్ది ఆహారం పెట్టేవాడు. అయిపోయిన తర్వాత ఆ కాంపౌండ్లో వదిలేసి అతడు స్వార్థ పని మీద వెళ్ళేవాడు. ఒకసారి ఆయనకు భారం కలిగింది. వీరి భాషలోనికే బైబిల్ తర్జుమా చేస్తే బాగుంటుంది అన్న ఆశ కలిగింది. ఆశ కలిగి వెంటనే దాన్ని 2వ రోజు నుండే ప్రారంభించాడు. అలాగూ కొన్ని దినాలైన నెలలైన అవుతూ ఉన్నాయి. ఆయనకు విధేయత అనే మాట దగ్గరకు వచ్చేవారికి ఏమి రాయాలో వాళ్ళ భాషలో అర్థం కావట్లేదు. ఏమి రాయాలో భాషలో అర్థం కాక తర్జన పడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా సహాయం చేయి అని అడుగుతూ ఉన్నాడు. ఇంకా ఆయన పనులు ఎప్పుడు యథా ప్రకారం చేసుకుంటూ వెళుతున్నాడు. ఇలా చేసుకుంటూ వెళుతుండగా ఒకరోజు వంట చేస్తున్నాడు. సువార్త పని మీద బయటికి వెళ్ళాలని చెప్పి. ఈలోపు ఆ జాతి పెద్ద ఒక ఆయన మిషనరీ గారి దగ్గరకు వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మిషనరీ గారు ఏం వండుకుంటున్నారండి, ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారని చెప్పి ఇన్ని రోజులు సువార్త ప్రార్థన పరిచర్య ఫలితంగా ఒక ఆ జాతి పెద్ద మిషనరీ గారి దగ్గరికి రావడం ఆశ్చర్యమే కదా. ఇలాగ అయిపోయిన తర్వాత, వంట అయిపోయిన తర్వాత తను తింటున్నాడు. తినేసిన తర్వాత తనతో పాటు ఉన్న ఆ కుక్క ఆ టామీకి పెట్టాలని చెప్పి ఆ టామీని పిలుస్తున్నాడు. అది ఎక్కడుందంటే కాంపౌండ్ ఆ చివరన ఎక్కడో ఉంది. దాన్ని అన్నాడు, ఏ టామీ కమ్ హియర్ అని అన్నాడు. అనేవారికి అది వెంటనే తోక ఊపుకుంటూ దగ్గరకు వచ్చింది. ఆయన చాలా చిన్న స్వరంతో మాట్లాడాడు. ఆ యజమాని మాట ఎంతో దూరం నుండి ఆ కుక్క విని, ఆ టామీ విని ఎలా వచ్చింది, తోక ఊపుకుంటూ యజమాని దగ్గరకు వచ్చింది. అప్పుడు ఈ జాతి నాయకుడు అన్నాడు, సార్ యువర్ డాగ్ ఈజ్ ఆల్ ఇయర్స్ అని అన్నాడంట. మీ యొక్క టామీ ఒంటి నిండా చెవులున్నాయి సార్ అన్నాడంట. అంటే ఏ టామీ కమ్ హియర్ అని అనగానే అది అంత దూరం నుండి అది యజమాని స్వరాన్ని వింది. ఎప్పుడు నా యజమాని పిలుస్తాడా, నేను ఎప్పుడు పరిగెత్తుకెళ్ళాలా, ఒంటి నిండా చెవులతో వింటుందన్నమాట. అప్పుడు మిషనరీ గారికి ఓహో ఇదా విధేయతకు అర్థం అని చెప్పి వారి భాషలో విధేయత అని ఇలాగని చెప్పి రాయడం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాటలు మనం ఒంటి నిండా చెవులు ఉన్నట్లుగా మనం వినాలి. అంతగా మనం విధేయత చూపించినప్పుడే ఈ కానా వివాహ విందులో అద్భుతం జరిగినట్లు నా జీవితంలో అద్భుతం జరుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు కలిగిన ప్రతి ఒక్కరూ ప్రభునామాన్ని స్తుతిద్దాం, హల్లెలూయా. లేఖన భాగంలో 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదివితే, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనటం, మాట వినటం చాలా శ్రేష్టం. మనం బలులు అర్పించవచ్చు, అర్పణలు అర్పించవచ్చు, పరిచర్యలు చేయవచ్చు. కానీ దేవుని మాట మనం ఎంతవరకు వింటున్నాం, దైవ సేవకుని మాటకు ఎంతవరకు విధేయత చూపిస్తున్నాం? ఒకసారి ఎప్పుడైనా మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకున్నారా? నిన్ను నీవు పరిశీలన చేసుకున్నావా? మనం బలులు అర్పిస్తున్నాము కదా, అర్పణలు ఇస్తున్నాము కదా, పరిచర్య చేస్తున్నాము కదా, చాలే అనుకోవద్దు. దేవుని మాట వినడం చాలా ప్రాముఖ్యమైనది. ఆయన మాట మనల్ని బాగు చేసేది, ఆయన మాట మనల్ని గద్దించేది, ఆయన మాట మనకి బుద్ధి చెప్పేది, ఆయన మాట మన మార్గములు ఏంటో మనకు తెలియజేసేది దేవుని మాట. మీ భవిష్యత్తు ఏంటో నిర్దేశించేది దేవుని మాట. ఆయన మాట వినడం మనకెంతో శ్రేష్టము, మనకెంతో ఆశీర్వాదం. భక్తుడు ఈ రీతిగా అంటాడు, నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు అని అంటాడు. మీరు సత్యాన్ని అనుసరించి నడుచుకునే ఆ సంతోషం ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా? సంఘము సత్యముతో
సంఘము నిత్యము దేవుని ప్రార్థనలు, ఆరాధనలు, పరిచర్యలు పాల్గొంటే దైవ సేవకునికి ఎంత సంతోషం. ఆ బిడ్డలను బట్టి కాపరి ఎంత సంతోషిస్తాడో తెలుసా? అవసరము లేని, అక్కరకు రాని, అవసరం లేని, విలువ లేని విషయాలకు మనము చోటిస్తూ మన జీవితాల్లో వాటికి వ్యర్థ కాలయాపన చేస్తూ మన జీవితాన్ని సాగిస్తూ ఉంటే అలాంటి బిడలను బట్టి, అలాంటి సోదరుని బట్టి కాపరికి ఎంత గుండె కోత. నిన్ను రక్షించిన ప్రభువుకి, నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభువుకి ఎంత శోభ. ఒకసారి మీరు ఆలోచించేయండి. ప్రియ సోదరులారా, ఇక్కడ భక్తుడు అంటాడు, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం ఏముంటుంది? అవును కదా, మీరు ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతున్నారని వింటే కాపరికి ఎంత సంతోషం ఉంటుంది. సహోదరులారా, మీ కాపరిని సంతోషపెట్టే అంతగా మీ ఆత్మీయ జీవితాలు సాగిస్తున్నారా? మీ కాపరి మిమ్మల్ని బట్టి దేవుణ్ణి స్తుతించే అంతగా, మిమ్మల్ని బట్టి దేవుని సన్నిధిలో ఆరాధించే అంతగా మీరు ప్రభువుతో అన్యోన్య సహవాసం, అవినావభావ సంబంధాన్ని మీరు కలిగి ఉంటున్నారా? ఒకసారి ఆలోచించేయండి. అద్భుతం జరగాలి అని అంటే ఈ ఆదేశంలో ఆయన సమయం కొరకు కనిపెట్టాలి. రెండవది, ఆయన చెప్పింది చేయాలి. ఆయన సమయం కొరకు కనిపెట్టాలంటే సహనం కావాలి. ఆయన చెప్పింది చేయాలంటే నీకు నాకు విధేయత కావాలి. మూడవ సంగతి మనం మాట్లాడుకుందాం. ఆయన ఇచ్చింది పంచిపెట్టాలి. ఆయన ఇచ్చింది పంచిపెట్టాలి. అక్కడ అద్భుతం జరిగింది. ఆ బాణల నిండా నీళ్ళు నింపారు. అది ఎప్పుడైతే వారు ఆశీర్వాదం ఎక్కడ మొదలవుతుంది అని అంటే, ఆశీర్వాదాలు ఇవ్వడం దేవుని పని. అది ఎక్కడ మొదలవుతుందంటే మనం పంచి పెడుతున్నప్పుడు. అప్పుడు వరకు అంచుల వరకు నింపబడిన నీళ్లు ద్రాక్షరసం కావలేదు. వాళ్ళు ముంచి ఎప్పుడైతే పోస్తూ ఉన్నారో, పంచి పెడుతున్నారో, అప్పుడు ద్రాక్షరసం అయింది. తాగుతున్నప్పుడు మధురంగా మారిపోయింది. ముందు పోసిన ద్రాక్షరసం కంటే తర్వాత ద్రాక్షరసం చాలా రుచిగా ఉంది. విందుకు వచ్చిన వారందరూ కూడా చాలా, ఎవరు చేశారు ఇది, ఎలా తయారు చేశారు, అందరూ అడుగుతూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, ఆయన సమయం కొరకు కనిపెట్టడంతో, ఆయన చెప్పింది చేయడంతో పాటు ఆయన ఇచ్చింది పంచి పెట్టడం మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడు అద్భుతాలు చూస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది దేవుడు ఎంత ఇచ్చినా సరే వారికి చాలదు. కొంతమంది గుళ్ళు గోపురాలు మాకే కావాలన్నట్లు వారికి ఉన్నది దాంతో సరిపెట్టుకోరు. ఇంకా 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 కావాలి. జలగకు 2 కుమారులు ఉన్నారంట. ఎవరాళ్ళు? ఇమ్ము ఇమ్ము అని 2 కుమారులు ఉన్నారంట. జలగలాగా ఎప్పుడు ఏం చేస్తూ ఉంటారు? వారికి కావాలి కావాలి. ఈ లోకంలో చాలామంది మనుషులు మనం చూస్తూ ఉంటాం. ఎంత ఉండా దానితో తృప్తి పడరు వాళ్ళు. ఇంకా కావాలి ఇంకా కావాలి. ఏం చేస్తారు? మనం చచ్చేటప్పుడు తీసుకెళ్తామా? మన దగ్గర దాచుకున్నప్పుడు ఉండే సంతోషం కంటే మన దగ్గర ఉన్నది పంచి ఇచ్చేటప్పుడు ఉన్న సంతోషం రెట్టింపు ఎక్కువ. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పంచి ఇవ్వడానికి మనకి ఏం కావాలంటే విశ్వాసం కావాలి. తిరిగి నేను పొందుకుంటాను, తిరిగి నా దేవుడు 100 రెట్లు ఇస్తాడన్న విశ్వాసం మనకు కావాలి. మీరు పంచి ఇవ్వడానికి సిద్ధమేనా? ప్రజలు పెట్టడానికి సిద్ధమేనా? కొంతమందికి దానం చేయడానికి అసలు చేతులే రావు. కొంతమందికి వాళ్ళకైతే ఎంతైనా పెడతారు, కానీ పక్కన వాళ్ళకైతే చేతులే రావు. ఎందుకనో ఆ చేతులు ఏం చేతులు అయిపోతాయి అప్పుడు అర్థం కానే కాదు. వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ వరకు వచ్చే వారికి దోషులు పెడతా ఉంటారు. మిగిలిన ప్రజల దగ్గరకు వచ్చే వారికి చేతులు కుషించిపోతామండి, దగ్గరకు అయిపోతామండి. అలాంటి హస్తాలు యేసు నామములో చాపబడును గాక. ఆమేన్, ఆమేన్ చెప్దాం అందరం. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరులారా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుండుట, దేవుణ్ణి సంతోషపెట్టడం అసాధ్యమైన పని. నీకున్నది ఏదైనా పంచి ఇవ్వడం నేర్చుకో. నీకేమున్నది ఏదైనా ఇతరులకు సహాయం చేయడం నేర్చుకో. ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తే కానాలో విధేయతతో మనం చూస్తే నింపబడింది నీళ్ళైనా విశ్వాసముతో పంచినప్పుడు ద్రాక్షరసం అయిపోయింది. నింపబడింది నీళ్ళైనా విశ్వాసంతో పంచినప్పుడు ద్రాక్షరసం అయిపోయింది. నీ జీవితంలో కూడా నా జీవితంలో కూడా
ఈ కానా వివాహంలో జరిగిన అద్భుతం జరగాలంటే పంచి ఇవ్వడం నేర్చుకో. ప్రభు ప్రేరట పొందింది ఏదైనా సరే ప్రజలకు పంచినట్లయితే దేవుడు అద్భుతాలు చేస్తాడు. నమ్మితే ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఇచ్చింది ఏదైనా సరే పంచితే దేవుడు అద్భుతాలు చేస్తాడు ప్రజలకు పంచితే. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో, ఈ ఉదయకాల సమయంలో మనము పంచి ఇవ్వడానికి, లేకపోతే మనకి ఇచ్చింది ఇతరులకు సహాయం చేయడానికి నేర్చుకుందాం. దానికి చాలా కష్టం కదా, ఇతరులకు ఇవ్వడం అంటే చాలా కష్టం. ఒకసారి ఇలాగే అబ్రహామును దేవుడు అడిగాడు, లేక పుట్టిన కుమారుడు నాకు ఇవ్వు అని అంటే అబ్రహాము ఏమాత్రం వెనుకంచి వేయలేదు. ఇందు మూలమున నీవు దేవుని యందు భయభక్తులు గలవాడు అని. దేవుడిచ్చిన ఒక్కగాను ఒక కుమారుని ఇవ్వడానికి వెనుదీయలేదు అబ్రహాం. అలాగే మన జీవితాల్లో మనకిచ్చింది దేవునికి ఇవ్వడానికైనా, ఇతరులకు పంచమని చెప్పాడు అనుకో, దేవుడు పంచడానికైనా నీవు సిద్ధంగా ఉన్నావా? అప్పుడే నీ జీవితంలో అద్భుతం. అది ఉంటే పిల్లోడు ఫీజు కట్టవచ్చు, అది ఉంటే నా కూతురు భవిష్యత్తు మంచిగా అవుతుంది, అది ఉంటే నేను ఇల్లు కట్టుకుంటాను. అది దేవుని మందిరానికి ఇవ్వమని దేవుడు చెప్పాడంటే ఇవ్వగలవా? ఆ సొమ్మును పరిచర్యకు, మిషనరీ కొరకు ఇవ్వాలంటే ఇవ్వగలవు నువ్వు? అది మొన్నటి వరకు వరదలు వచ్చిన ప్రజలకు పంపించు అనంటే నువ్వు ఇవ్వగలవా? ప్రియ సోదరులారా, మనుషుల్లో త్యాగబుద్ధి, మనుషుల్లో పంచి ఇచ్చే బుద్ధి లేకపోతే దేవుని అద్భుతాలు మీరు ఎలా చూడగలుగుతారు? దేవుని కార్యాలు మీ జీవితాల్లో ఎలా జరుగుతాయి? ఈ ఉదయము దేవుని వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, దేవుని సమయం కొరకు మీ జీవితాల్లో కనిపెట్టండి. దేవుడు చెప్పింది చేయడానికి సిద్ధ మనసు కలిగి ఉండండి. ఆయన ఇచ్చింది ఏదైనా సరే పంచిపెట్టమంటే పంచిపెట్టడానికి సిద్ధంగా ఉండండి. సహనముతో, విధేయతతో, విశ్వాసంతో ముందుకు సాగినట్లయితే మీ జీవితాల్లో ఇక్కడ జరిగిన అద్భుతమే మీ జీవితాల్లో జరుగుతుంది. నమ్మి విశ్వసించినట్లయితే రెండు చేతులు పైకెత్తి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి సహనము, అలాంటి విధేయత, అలాంటి విశ్వాసం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. ఈ ఉదయం దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను దర్శించాడు, తన వాక్కుల చేత బలపరిచాడు అన్న ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. వివాహం కావలసిన బిడలారా, ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడలారా, చదువుకుంటున్న బిడ్డలారా, వ్యాపారాలు చేస్తున్న బిడ్డలారా, ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలారా, ఆయన సమయం కొరకు మీరు ఎదురు చూడండి. చాలా సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నామండి. ఆ ఒక్క వెహికల్ కొనుక్కోలేకపోతున్నాం, అలాంటి గృహాన్ని కొనలేకపోతున్నాం, కట్టలేకపోతున్నాం, అలాంటి కుటుంబ స్థితి మాకు లేదు అని ఎదురు చూసి నిరాశపడుతున్నారా? నిస్పృహతో ఉన్నారా? ఇంకా మన వల్ల కాదులే అనుకుంటున్నారా? నీ సమయంలో కాదు సోదరి సోదరుడా, దేవుని సమయం కొరకు నీవు ఎదురు చూడు. ఆయన సమయం కొరకు నీవు సహనముతో చూడు. అద్భుతం చూస్తావు, అద్భుతాన్ని చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు. ఆయన చెప్పింది చెప్పినట్లు చెయ్యి. విధేయత చూపించి అద్భుతం చూస్తావు. ఆయన ఇచ్చింది పంచివు అని అంటే, నాకు ఇవ్వు అని దేవుడు అంటే, ఆయనకి ఇవ్వడానికి సిద్ధమా? నీకు విశ్వాసం అవసరం, నీకు విశ్వాసం అవసరం. నేను ఇచ్చింది ఒకటి, దేవుడు నాకు ఇచ్చేది 100 రెట్లు. ఆమేన్. దేవుడు నాకు ఇచ్చేది 100 రెట్లు అని నమ్మిన ప్రతి ఒక్కరు ప్రభుని స్తుతిద్దాము గట్టిగా. దానికి విశ్వాసం నీకు అవసరం. 100 రెట్లు ప్రభువు నాకు ఇస్తాడని ఉన్నదాన్ని పంచి ఇవ్వడానికి సిద్ధపడు. హల్లెలూయా. ప్రభువా మీకు స్తోత్రముల దేవా, ఈ ఉదయం ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న మా ప్రియులు దర్శించండి. కృపలతో, శక్తితో, బలముతో నింపండి మా ప్రభువా. అవును, మీ సమయం కొరకు కనిపెడుతూ మీరు చెప్పింది చేస్తూ మా ప్రభువా తండ్రి, మీరు ఇచ్చింది పంచి ఇవ్వడానికి నాయనా తండ్రి, ఆ శిష్యులు లాగా మేము చేయగలుగునట్లు మాలో సహనాన్ని పుట్టించండి, విధేయతను పుట్టించండి, విశ్వాసాన్ని రేపమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నీ కృపలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. సంఘంలో బలహీనులుగా ఉన్న వారిని దర్శించండి, వ్యాధి రోగాలతో బాధపడుతున్న వారిని దర్శించండి. మీరు ముట్టి
బాగు చేయమని ప్రార్థిస్తున్నాను మా ప్రభువ. యవన బిడ్డలను, చిన్న బిడ్డలను, స్త్రీలను, పురుషులను, వృద్ధులను దర్శించండి మా ప్రభువ. ఆయన నీ క్షేమాన్ని మా ప్రజల మీద ఉంచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువ. దూర దేశాల్లో, దూర ప్రాంతాల్లో, ఆయన తండ్రి, దూర రాష్ట్రాల్లో ఉన్న మా ప్రియులు దర్శించండి. వారి అక్కరలు, అవసరతలు మీరు తీర్చండి. ఆయన మా దేశము ఆయన మరొక స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోబోతుంది మా ప్రభువ. నీ క్షేమము, నీ కాపుదల మా దేశం మీద, మా ప్రజల మీద ఉంచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువ. మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తున్నాను ప్రభువ. నీ సన్నిధికి ఆయన ధారాళముగా గుప్పిలి విప్పుతున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. వారి అవసరతలు యేసు నామములో తీర్చబడునుగాక. సమృద్ధిని మా ప్రియులు అనుభవించుదురుగాక. క్షేమాన్ని మా ప్రియులు అనుభవించుదురుగాక. నిన్ను స్తుతిస్తూ మహిమపరుస్తూ మా కొరకు తిరిగి రానయ్యున్న యేసు పరిశుద్ధ దివ్యనామములో ఈ ప్రార్థన మనవులు అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకును మనకును సదా తోడుగుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.